చంద్రిక అతి కష్టం పైన ఏదైతే చిన్నారి హత్యకు సంబంధించిన బాడీ ఉందో ఆ బాడీని పోలీసులు లోనికి వెళ్ళి అతి కష్టం పైన బాడీని బయటికి తీసుకొచ్చినటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం మనము లైవ్లో చూడొచ్చు. కడప జిల్లాకు సంబంధించి ఎస్పీ దాదాపు గంటన్నర పాటు వారి తల్లిదండ్రులతో కూడా చర్చించడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగంతో సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత 1.5 గంట తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత ఎస్పీ బయటకు వచ్చి పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. పూర్తి ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత కానీ అతని పైన కేసులు నమోదు చేసి ఏదైనా చేయాలంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి కాబట్టి మీరు సహకరించాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏదైతే బాడీని బయటికి తీయడానికి అంగీకరించారు కాబట్టి ఒక పక్క ఆమె ఎవరైతే పాప తల్లి ఉందో ఆ తల్లి కూడా ప్రజలకు పబ్లిక్ చేతులెత్తి నమస్కరించి దీనికి సహకరించాలని కోరుతున్నప్పటికీ కూడా ఇక్కడ పబ్లిక్ మాత్రము ససేమిరా అంటున్నారు. చూడొచ్చు మనం ఒకసారి విజువల్స్ లో కూడా ఎంత ఉద్రిక్తంగా ఇక్కడ పరిస్థితి మారిందో. ఒక పక్క పబ్లిక్ మిథ్య వీధులు మన వీడియో జర్నలిస్ట్ మహేష్ చూపిస్తున్నటువంటి ఈ ప్రాంగణం మొత్తము పూర్తిగా పబ్లిక్తో అంటే ఏదైతే పండుగ వాతావరణంలో ఒక ఉత్సవానికి జనాలు ఎంత పెద్ద సంఖ్యలో హాజరవుతారో అంతకు మించినటువంటి సంఖ్యలో ఇక్కడ పబ్లిక్ ఇక్కడికి చేరుకొని ఏదైతే ఈ దారుణ హత్యకు సంబంధించినటువంటి దీనిపైన కట్టలు ఆగ్రహం తెచ్చుకుంటూ అంతకంత కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. దీంతో కొంత ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారినప్పటికీ కూడా పోలీసులు కొంత సహనము వహించి దీన్ని ఏ విధంగా డీల్ చేయాలి, స్మూత్గా డీల్ చేసి దీన్ని అన్ని కూడా ఒక కొలికి తీసుకురావాలంటే విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఇక్కడ కొంత పరిస్థితి అయితే అదుపు తప్పుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా భారీ సంఖ్యలో చేరుకుని వీటన్నిటి కూడా ప్రజలను నియంత్రించేటువంటి చర్యలు ఒక పక్క చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనము చూడొచ్చు. ఏదైతే ఇక్కడ ఆ బాలిక దారుణ హత్యకు గురయ్యి లోపల ఈ డ్రమ్ములో ఉన్నటువంటి ఈ శవాన్ని కూడా బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమంది లోకల్ వ్యక్తులు కూడా ఉన్నారు ఈ ఘటనపై స్పందించడానికి. చెప్పండి, ఏంటి, ఎట్లా జరిగింది, ఏంటి, ఇంత పెద్ద ఇష్యూను ఏ విధంగా డీల్ చేశారు పోలీసులు? ఇప్పుడు పబ్లిక్ నుంచి కూడా రెస్పాండ్ చాలా వరకు ఉంది, ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. ఎట్లా దీన్ని బయట తీయబోతారు? అసలు నిన్న రాత్రి దుర్మార్గుడు ఈ పాపను చంపి డబ్బాలేకేసేసినాడు. అప్పటి నుంచి కూడా ప్రజలు మొదలపల్లె ప్రజలందరూ కూడా హృదయాలు కదిలించిపోయి స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చారు. మేము ఈ పాపను న్యాయం చేయాలా, వాడిని ఎత్తుకొచ్చి ఇక్కడే ఉరి తీయాలా, అదేవిధంగా ఎన్కౌంటర్ చేయాలా అని ఇప్పుడే తల్లిదండ్రులు ఒప్పించినాం చిన్నగా. ఎందుకంటే మనకు పోస్ట్ మార్టం ఎవిడెన్స్ అవసరం కాబట్టి తల్లిదండ్రులు అందరూ ఒప్పించినాము. ఇప్పుడు పాపను గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి దగ్గరలోనే లోకేష్ గారు చంద్రబాబు గారి దృష్టికి పిలుచుకుపోయి కల్పించి వాళ్ళ ఫ్యామిలీకి ఏం కావాలన్న మా నాయకులు లోకేష్ అన్న గారి దగ్గర తీసుకుపోయి మేమన్నీ మాట్లాడించి తగు చర్యలు వానికి కఠినంగా శిక్ష పడే విధంగా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఈ బాడీని బయటికి తీయడానికి ఒప్పుకున్నా కూడా ప్రజలు ఇక్కడ శాంతించడం వీళ్ళు కట్టలు ఆగ్రహం తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం లైవ్ లో కూడా పరిస్థితి. ప్రజలు ఎందుకంటే రేపు ఏ బిడ్డకైనా ఇట్లా జరుగుతుందని ప్రజలంతా కూడా గుమ్మికూడినారు. మార్నింగ్ నుంచి ఉదయం నుంచి కూడా ఎక్కడ కంట్రోలింగ్ లేదు కాబట్టి ఇప్పుడు తీసుకుపోయేదానికి తల్లిదండ్రులు ఒప్పించినాము. వాళ్ళతో పాటు ఇప్పుడు అందరినీ తీసుకుపోయేకి రెడీ అయినాం. ఎట్టి పరిస్థితుల్లో మాకు ఎవిడెన్స్ కావాలి కాబట్టి ఖచ్చితంగా పోస్ట్ మార్టం జరగాలని ఇప్పుడు లోపలికి పోయినారు ఎస్పీ. అందరూ ఖచ్చితంగా ఇప్పుడు తీసుకొని పోయి ఆ పాపకు కావాల్సిన ఎవిడెన్స్ తీసుకొని త్వరలోనే ముద్దాయిని ఎన్కౌంటర్ చేసే విధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది విజయ్ చంద్ర.